టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించి ఫైనల్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతా ఉంది రేపటి నుంచి అనమాట. మరి యొక్క ఫైనల్ ఫేజ్ సంబంధించి కంప్లీట్ డేట్స్ అయితే చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేయాలి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నాము. ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది చూడండి ఫైనల్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎవరైతే యొక్క ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, ఇక కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ డైరెక్ట్ గా ఫైనల్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రేపు నుంచి అనమాట. అదే విధంగా ఇక్కడ నాకు 9th అనమాట, ఆగస్ట్ 9th అనేది ఇక్కడ ఏదైతే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్ అనమాట. మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే వెబ్ ఆప్షన్స్ అనమాట. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అదే విధంగా సెకండ్ ఫేజ్ లో సీట్ రాకపోయినా ఇప్పుడైతే వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. అదే విధంగా ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్ కానీ సీట్ నచ్చకపోయినట్టయితే ఫైనల్ ఫేజ్ అయితే మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఏదైతే ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 10 వరకు అయితే ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనమాట. అదే విధంగా ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏదైతే ఆగస్ట్ 10th అనమాట. ఓకే, ఆ రోజు లాస్ట్ డేట్ అనమాట. ఆగస్ట్ 10th నాడు అయితే లాస్ట్ డేట్ యొక్క వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి. అదే విధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ అనమాట. మనకి ఏదైతే ఆగస్ట్ 13th నాడు కల్లా అయితే మనకి యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది వెబ్సైట్ లో వచ్చేసి. అదే విధంగా ట్యూషన్ ఇక్కడ చూడండి నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. మీకు ఇక్కడ సీటు వచ్చిన తర్వాత యొక్క ఆన్లైన్ లో పేమెంట్ కట్టాల్సి ఉంటుంది ట్యూషన్ ఫీ. అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి అయితే 13th అనమాట. 13th ఆగస్ట్ నుంచి ఇక్కడ 15th ఆగస్ట్ వరకు కంప్లీట్ చేసుకోవాలి. అదే విధంగా మెయిన్ థింగ్ అనమాట. చూడండి ఇక్కడైతే రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అనమాట. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో కావచ్చు, సెకండ్ ఫేజ్ లో కావచ్చు, ఫైనల్ ఫేజ్ లో కావచ్చు, ఈ 3 ఫేజ్ ఎవరికైతే సీటు వస్తుంది కదా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఏదైతే చూడండి ఆగస్టు 16 నుంచి ఆగస్టు 17 వరకు అయితే మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో అక్కడ వెళ్ళేసి అయితే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అయితే మీ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ కాలేజ్ అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, కంప్లీట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మరి యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. అదే విధంగా కంప్లీట్ గా మరోసారి వీడియో చేసి మరోసారి అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఇంకెవరైతే లేకపోతే వెంటనే యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అదే విధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.